నమస్తే, వెల్కమ్ టు టీవీ. అమెరికాలోని న్యూజెర్సీలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి న్యూజెర్సీ వెళ్లారు. ముసుగు మహేందర్ వీరికి మర్చిపోలేని ఆతిథ్యాన్నిచ్చారు. మహేందర్ రెడ్డి ఆయన ఇంట్లోనే చిన్న గెట్ టుగెదర్ను ఏర్పాటు చేశారు. ఏటీఏ, టీటీఏ, జీటీఏ, టీడీఎఫ్ మరియు ఐసీఏ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి టీటీఏ శివారెడ్డి స్వీట్ బిజినెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, వెంకటరమణ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రమణారెడ్డి గారు రావడం చాలా షార్ట్ నోటీస్ లో వారికి కొంచెం ఆరోగ్యం అంత అరేడు తిరిగి కొద్దిగా నలతగా ఉందన్నా కానీ ఇన్వైట్ చేయగానే మన వాళ్ళందరూ వస్తున్నారు, మీరు రావాలి అని అంటే వచ్చి ఈ రోజు కూడా వచ్చి చూస్తే అందరు దగ్గర వాళ్ళు కలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ మేమందరం కూడా వెరీ హ్యాపీ. మన కుటుంబంలో మన వాళ్ళని కలిసినట్టుగా ఉంది అండ్ దానికి చాలా సంతోషం. ఎవ్రీబడి జాయినింగ్ టుడే, వెరీ హ్యాపీ. అండ్ జగదీష్ అన్న అండ్ గండ్ర గారు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అలాగే న్యూజెర్సీలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల మిత్రులందరూ ఫలానా ప్రాంతమని కాకుండా ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు అందరూ ఇలా కలవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని ఎలా తెచ్చుకున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మరోసారి గుర్తు తెచ్చుకున్నాం. బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, ఉపాధి, కరెంటు ప్రజలకు అందించిన తరువాత కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావటంలో కొంతమంది నిర్లక్ష్యం ఉందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. జెర్సీ నగరంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళను, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పరిచయం చేసినటువంటి మహేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందే మాట్లాడినప్పుడుగా తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఒకసారి నెవరు వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అందులో మరి జగదీశ్వర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కేవలం అందరి యొక్క స్నేహపూర్వకంగా మన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి 1000 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వారికి ఉండేటువంటి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు. అలాగే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ సహకారం తప్పకుండా ఉంటుందని, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. అలాగే ఈరోజు జగదీష్ రెడ్డిని ఇలా కలవటం ఎంతో సంతోషంగా ఉందని ముసుగు మహేందర్ రెడ్డి అన్నారు. పిలవగానే తమ విలువైన సమయాన్ని కేటాయించేందుకు ఇక్కడికి దాదాపు 50 మంది వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అంతేకాదు, కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా పిలవగానే వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు ముసుగు మహేందర్. మన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గండ్ర గారు రావడం, మన మిత్రులందరూ న్యూజెర్సీలో ఉన్న మిత్రులందరూ ఒక ఫలానా ప్రాంతం అని కాదు, ఈ రోజు ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి అసలు వారి మొదలు ఉన్న ప్రభుత్వంలో అందరిని కలుపుకొని పోవడం, అందరు కలిసి చేయడము. తెలంగాణ తెచ్చుకున్నంత మాత్రాన కాదు, అందరినీ ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి రీజన్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు. అందరిని కలుపుకొని పోయాం దగ్గర నుంచి. తెలంగాణ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేసింది డెవలప్మెంట్స్, అలాగే బీఆర్ఎస్ పెట్టడానికైన కారణము, దానివల్ల వచ్చిన ప్రయోజనాలు, దానివల్ల వచ్చిన నష్టాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇంతకుముందు జరిగిన ఇంత ప్రజల కోసం ఎంత చేసి అంత ప్రజల చేతి ముందుకు నీళ్లు, కరెంటు, ఉపాధి అన్ని కల్పించిన తర్వాత కూడా రావడంలో కొంత నిర్లక్ష్య వైఖరి ఉన్నదాన్ని అనే వాస్తవాన్ని, అది ఒక రాజకీయ నాయకులుగా అది అగ్రి కావడం అనేది అంత ఈజీ కాదు. వారు అన్నుకొని రాబోయే దాంట్లో మళ్ళీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి మీ అందరం కూడా ఈరోజు చాలా సంతోషం జగదీష్ రెడ్డి గారు రావడం. మా అందరికీ ఇక్కడ వచ్చి ఈరోజు సమయం ఇచ్చి మీ అందరం కూడా కోరుకుంటున్నాము, మంచి ప్రభుత్వం, మంచి తెలంగాణ డెవలప్మెంట్ రావాలి. ఎవరు వచ్చినా ఎవరు చేసినా కానీ అందరం కలిసి ఉండాలి. మళ్ళీ జగదీష్ రెడ్డి గారిని మళ్ళీ మినిస్టర్స్ క్వార్టర్లో వెళ్ళి ప్రోటోకాల్ ద్వారా చూసి ఆ ప్రోటోకాల్ కలిసి కలవాలని చెప్పేసి మా అందరి కోరిక, ఇక్కడ ఉన్న అందరి మిత్రుల కోరిక కూడా అది. వారిని అలాగే కలవాలని చెప్పేసి అలాగే చూసి ఈ రోజు కూడా అందుకనే మంత్రి గారే అనుకుంటున్నాం మేము. అండ్ దానికంటే కూడా ఆయన మంచి మిత్రులు, సహృదయులు. అంత వారికి ప్రజలంటే కానీ మన వాళ్ళంటే కానీ చాలా అభిమానం. అండ్ ఈరోజు
అమెరికాలో ఇంత సమయం కేటాయించి మా అందరికి ఇచ్చినందుకు ఈరోజు 30-40-50 మంది వచ్చారు ఇక్కడికి. వారందరికీ కూడా చాలా సమయం ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానివ్వండి వాళ్ళకి కానీ కూడా చాలా స్పష్టంగా చెప్పి అందరి హృదయాలు మాత్రం ఈరోజు జగదీష్ రెడ్డి గారు కొంతమంది ఆపోజిట్ ఉన్న వాళ్ళని కూడా కన్వర్ట్ చేసుకున్నారు అనేది మాత్రం ఈరోజు నిజం. అలాగే రమణారెడ్డి గారు రావడం చాలా షార్ట్ నోటీస్లో వారికి కొంచెం ఆరోగ్యం అంత అడిగి తిరిగి కొద్దిగా నలతగా ఉందన్నా కానీ ఇన్వైట్ చేయగానే మన వాళ్ళు అందరూ వస్తున్నారు మీరు రావాలి అని అంటే వచ్చి ఈ రోజు కూడా వచ్చి చూస్తే అందరు దగ్గర వాళ్ళు కలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ మేమందరం కూడా వెరీ హ్యాపీ. మన కుటుంబంలో మన వాళ్ళని కలిసినట్టుగా ఉంది అండ్ దానికి చాలా సంతోషం. ఎవ్రీబడి జాయినింగ్ టుడే వెరీ హ్యాపీ. అండ్ జగదీష్ అన్న అండ్ గండ్ర గారు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. జెర్సీ నగరంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళను ముఖ్యంగా తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పరిచయం చేసినటువంటి మహేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందే మాట్లాడినప్పుడుగా తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఒకసారి నెవరు వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అందులో మరి జగదీశ్వర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కేవలం అందరి యొక్క స్నేహపూర్వకంగా మన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి 1000 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వారికి ఉండేటువంటి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు. ఈ రోజున మా బ్రదర్, మా మిత్రుడు, మేము చాలా రోజుల నుంచి మా దగ్గరి రిలేటివ్ కూడా మా మహేందర్ ముస్కు గారు ఇంత మంచి ఆతిథ్యము, మా పాత మిత్రులందరినీ చాలా రోజులతో కలిసినందుకు, మేము ఓల్డ్ అయినా కూడా ఒక యంగ్గా మమ్మల్ని అందరినీ చేసినందుకు, అలాగనే మా జగదీష్ అన్న, అలాగనే మా బావమరిది రమణారెడ్డి గారు, మా పాత మిత్రులందరినీ ఒక వేదికగా చేసి ఇలాంటి దాన్ని మంచిగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బారో మై హార్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.